దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు 345 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వార్డుల్లో బాలికకు వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 39, ఢిల్లీ, అండమాన్లలో 18, రాజస్థాన్లో 12 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఒమిక్రాన్ RF5 వేరియంట్ను గుర్తించారు అధికారులు. కోవిడ్ కొత్త వేరియంట్పై ఏపీ ఇప్పటికే అలర్ట్ అయింది. పూణే పరీక్షల్లో RF5 వేరియంట్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. RF5ని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కీలకంగా సూచనలు చేస్తోంది. కొత్త వేరియంట్పై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. RF5పై వైద్య శాఖ కీలక ప్రకటనలు జారీ చేస్తుంది. కోవిడ్ RF5 ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. యాజ్ వి ఆల్ నో, కోవిడ్ ఎప్పటికప్పుడు తన వేరియంట్ని మార్చుకుంటూ వస్తుంది, మ్యూటేట్ అవుతూ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఉన్న పరిస్థితులకు తగ్గట్లు, వాతావరణ పరిస్థితులు, ఇమ్యూనిటీకి తగ్గట్లుగా కోవిడ్ మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయింది, వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇది పెద్ద విషయం కాదు, ఒకవేళ వచ్చినా మధ్యలో కొన్ని కేసులు వచ్చినా ఈజీగా పోతుంది అనుకున్నారు. బట్ నౌ ఇప్పుడు RF5 వేరియంట్ మాత్రం కొంత భయపెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం గతంతో పోలిస్తే చాలా వేగంగా కోవిడ్ కేసులు నమోదవడం, మరోవైపు నమోదైన కేసుల్లో కొంతమంది ఇప్పటికే మృతి చెందడం. ఈ రెండు ఇప్పుడు భయపెడుతున్న విషయం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, దేశవ్యాప్తంగా మరొకసారి కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన కేసులు నమోదవుతున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతా ఉన్నాయి. కాకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి వేరియంట్ ఏం కాదని వైద్యం చెప్తా ఉన్నప్పుడు కూడా ప్రజల లోపల తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. దానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇంత సడన్గా కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి అనేటువంటిది గతంలో మనం చూసాం. కరోనా వల్ల ప్రపంచమే స్తంభించిపోయినటువంటి పరిస్థితి, ఒక విపత్తు లాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో అట్లాంటి కరోనా ప్రస్తుతం దేశంలో విజృంభణ. ఏపీలో, కేరళలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్, తర్వాత రాజస్థాన్, ఈ ప్రాంతాల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్ కి సంబంధించినటువంటి ఈ వైరస్ గుర్తింపు ఉండడంతో ప్రస్తుతం అధికారులంతా అలర్ట్ గా ఉన్నారు, ప్రభుత్వాలు అలర్ట్ అవుతా ఉన్నాయి. ఇది కొత్త వేరియంట్. ఈ కొత్త వేరియంట్ పైన కూడా వైద్య శాఖకు సంబంధించిన పైన పూర్తి స్థాయిలో ఆసుపత్రులు, డాక్టర్లు సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమా, ప్రాణాంతకమా అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి నమోదైనట్టుగా ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మేబీ ఆ సింటమ్స్ గతంలో మనం కరోనాకి సంబంధించిన కేసులు చూసాము. జలుబు, దగ్గు, జ్వరము, ఒంటి నొప్పి, తర్వాత శ్వాసకోశ సంబంధించినటువంటి సింటమ్స్ కనిపించేది. తర్వాత బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కనిపించేది. ఆందోళన గురైనటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. సో అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ట్రావెల్ ఎక్కువగా చేయాల్సినటువంటి దాన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈసారి చిన్న పిల్లలు ఎక్కువగా అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి. 13 సంవత్సరాల అమ్మాయికి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం, కోవిడ్ వార్డులో ప్రస్తుతం ఆమె వైద్యం తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అత్యధికంగా అయితే కేరళలో కేసులు నమోదవుతా ఉన్నాయి. వెదర్ రీజనా, ఇంకా ఏదైనా ఇతరత్రకు సంబంధించిన రీజన్ అనేటువంటి ప్రస్తుతం దీనిపైన వైద్య సంబంధించినటువంటి అధికారులు, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దానిపైన దృష్టి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నందు ఒక్కసారిగా కోవిడ్ కలకలం మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదవడంతో కాస్త ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది. దానికి తోడు ఈ మధ్య కాలానికి సంబంధించినటువంటి వెదర్ ఎఫెక్ట్, చాలా కోల్డ్ గా ఉండడము, ఎండాకాలం తగ్గిన తర్వాత మధ్యస్థంగా ఈ వెదర్ కండిషన్ ఉండడం అనేటువంటిది కూడా కాస్త ఆందోళన అవుతున్నటువంటి పరిస్థితి. జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు,
జ్వరం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో సిమిలర్ గా కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే అది కోవిడ్ లక్షణాలా కాదా అనేటువంటి డాక్టర్ చికిత్స తప్ప బయటపడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏపీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అండమాన్, రాజస్థాన్ లో ఈ కొత్త ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించడంతో కాస్త ఆందోళన కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. ఏం జరుగుతుంది అనేటువంటిది, దానికి కోవిడ్ గురించి అందరికీ అవగాహన ఉంది. ప్రపంచమంతా గతంలో స్పందించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుందని తెలియగానే జనాలు ఆందోళన కొనసాగుతాం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మరొకసారి కోవిడ్ ప్రజల్ని భయపెడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేసే పనిలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీ ఏరియాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయా? కామెంట్ చేయండి. దేశవ్యాప్తంగా కరోనా మరొకసారి విజృంభిస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు 345 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఒక 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వార్డుల్లో బాలికకు వైద్యం అందిస్తున్నారు అధికారులు. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 39, ఢిల్లీ, అండమాన్లలో 18, రాజస్థాన్లో 12 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ను గుర్తించారు అధికారులు. కోవిడ్ కొత్త వేరియంట్పై ఏపీ ఇప్పటికే అలర్ట్ అయింది. పూణే పరీక్షల్లో RF.5 వేరియంట్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. RF.5ని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కీలకంగా సూచనలు చేస్తుంది. కొత్త వేరియంట్పై మంత్రి సత్యకుమార్ కూడా స్పందించారు. RF.5పై వైద్య శాఖ కీలక ప్రకటనలు జారీ చేస్తుంది. కోవిడ్ RF.5 ఆసుపత్రులు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. యాజ్ వి ఆల్ నో, కోవిడ్ ఎప్పటికప్పుడు తన వేరియంట్ని మార్చుకుంటూ వస్తుంది, మ్యూటేట్ అవుతూ వస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఉన్న పరిస్థితులకు తగ్గట్లు, వాతావరణ పరిస్థితులు, ఇమ్యూనిటీకి తగ్గట్లుగా కోవిడ్ మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయింది, వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఇది పెద్ద విషయం కాదు, ఒకవేళ వచ్చినా మధ్యలో కొన్ని కేసులు వచ్చినా ఈజీగా పోతుంది అనుకున్నారు. బట్ నౌ ఇప్పుడు RF.5 వేరియంట్ మాత్రం కొంత భయపెడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం గతంతో పోలిస్తే చాలా వేగంగా కోవిడ్ కేసులు నమోదవడం, మరోవైపు నమోదైన కేసుల్లో కొంతమంది ఇప్పటికే మృతి చెందడం. ఈ రెండు ఇప్పుడు భయపెడుతున్న విషయం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, దేశవ్యాప్తంగా మరొకసారి కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన కేసులు నమోదవుతున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతా ఉన్నాయి. కాకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి వేరియంట్ ఏం కాదని వైద్యం చెప్తా ఉన్నప్పుడు కూడా ప్రజల లోపల తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. దానికి రీజన్ ఏంటి, ఎందుకు ఇంత సడన్గా కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి అనేటువంటిది గతంలో మనం చూసాం. కరోనా వల్ల ప్రపంచమే స్తంభించిపోయినటువంటి పరిస్థితి, ఒక విపత్తు లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది. వేల మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో అట్లాంటి కరోనా ప్రస్తుతం దేశంలో విజృంభణ. ఏపీలో, కేరళలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, తమిళనాడు, ఢిల్లీ, అండమాన్, తర్వాత రాజస్థాన్, ఈ ప్రాంతాల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కి సంబంధించినటువంటి ఈ వైరస్ గుర్తింపు ఉండడంతో ప్రస్తుతం అధికారులంతా అలర్ట్ గా ఉన్నారు, ప్రభుత్వాలు అలర్ట్ అవుతా ఉన్నాయి. ఇది కొత్త వేరియంట్. ఈ కొత్త వేరియంట్ పైన కూడా వైద్య శాఖకు సంబంధించిన పైన పూర్తి స్థాయిలో ఆసుపత్రులు, డాక్టర్లు సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమా, ప్రాణాంతకమా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి నమోదైనట్టుగా ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. మేబీ ఆ సింటమ్స్ గతంలో మనం కరోనాకి సంబంధించిన కేసులు చూసాము. జలుబు, దగ్గు, జ్వరము, ఒంటి నొప్పి, తర్వాత శ్వాసకోశ సంబంధించినటువంటి సింటమ్స్ కనిపించేది. తర్వాత బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కనిపించేది. ఆందోళన గురైనటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం.
సో అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ట్రావెల్ ఎక్కువగా చేయాల్సినటువంటి దాన్ని అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈసారి చిన్న పిల్లలు ఎక్కువగా అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి. 13 సంవత్సరాల అమ్మాయికి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం, కోవిడ్ వార్డులో ప్రస్తుతం ఆమె వైద్యం తీసుకుంటున్నారు. వైద్యులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అత్యధికంగా అయితే కేరళలో కేసులు నమోదవుతా ఉన్నాయి. వెదర్ రీజనా ఇంకా ఏదైనా ఇతరత్రకు సంబంధించిన రీజన్ అనేటువంటి ప్రస్తుతం దీనిపైన వైద్య సంబంధించినటువంటి అధికారులు, దానికి సంబంధించిన శాస్త్రవేత్తలు దానిపైన దృష్టి పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నందు ఒక్కసారిగా కోవిడ్ కలకలం మళ్ళీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నమోదవడంతో కాస్త ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది. దానికి తోడు ఈ మధ్య కాలానికి సంబంధించినటువంటి వెదర్ ఎఫెక్ట్ చాలా కోల్డ్ గా ఉండడము, ఎండాకాలం తగ్గిన తర్వాత మధ్యస్థంగా ఈ వెదర్ కండిషన్ ఉండడం అనేటువంటిది కూడా కాస్త ఆందోళన అవుతున్నటువంటి పరిస్థితి. జలుబు, దగ్గు, వంటి నొప్పులు, జ్వరం ఇవన్నీ ఈ మధ్యకాలంలో సిమిలర్ గా కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే అది కోవిడ్ లక్షణాలా కాదా అనేటువంటి డాక్టర్ చికిత్స తప్ప బయటపడేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. మొత్తం దేశ వ్యాప్తంగా ఏపీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అండమాన్, రాజస్థాన్ లో ఈ కొత్త ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించడంతో కాస్త ఆందోళన కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేటువంటిది, దానికి కోవిడ్ గురించి అందరికీ అవగాహన ఉంది. ప్రపంచమంతా గతంలో స్పందించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుందని తెలియగానే జనాలు ఆందోళన కొనసాగుతాం. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మరొకసారి కోవిడ్ ప్రజల్ని భయపెడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వాలకి అలర్ట్ జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చేసే పనిలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మీ ఏరియాల్లో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయా? కామెంట్ చేయండి.